మీ భాషలో అంటే అటాచ్మెంట్ అంటే ఏంటి, డిటాచ్మెంట్ అంటే ఏంటి? అటాచ్మెంట్ అంటే ఆసక్తి. మనకి ఈ భౌతిక ప్రపంచంలో దేని మీదైనా ఆసక్తి ఉందనుకోండి, అదేం చేస్తుందంటే మనల్ని ఈ ప్రపంచంలోనే ఉంచేస్తుంది. మీకు డబ్బు మీద ఆశ ఉండొచ్చు, నగల మీద ఆశ ఉండొచ్చు, లేదంటే పొలాల మీద, ల్యాండ్ మీద, బంగళాల మీద, కార్ల మీద, ఇప్పుడు ఐఫోన్ల మీద, గ్యాడ్జెట్ల మీద ఆశ ఉండొచ్చు, లేదంటే పేరు ప్రతిష్టల మీద, యూట్యూబ్లో వ్యూస్ మీద ఆశ ఉండొచ్చు కొంతమందికి, ఇంకా దేని మీద ఆశ ఉండొచ్చు. అంటే ఇవన్నీ తప్పని అనట్లేదు. అది మన మనుగడకి, మన యొక్క సంరక్షణకి, మన యొక్క సర్వైవల్కి ఎంతవరకు అవసరమో అంతవరకే స్వీకరించాలి. అది డబ్బు కావచ్చు, ఆహారం కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, ఎంతవరకు స్వీకరించాలో అంతవరకు మాత్రమే స్వీకరించాలి. కానీ అపరిమితంగా మనం స్వీకరించామనుకోండి, ఒక సేవాభావం లేకుండా స్వీకరించామనుకోండి, ఒక స్వార్థపూరిత భావనతో స్వీకరించామనుకోండి, అది అటాచ్మెంట్, అనవసరమైనటువంటి ఆసక్తి. ఆ అటాచ్మెంట్ యొక్క రిజల్ట్ ఏంటంటే, ఆ ఆసక్తి యొక్క ఫలితం ఏమిటంటే మళ్ళీ ఇంకో జన్మెత్తాలి. అంటే మనం ఈ జన్మలోనే మనకు కావాల్సినవన్నీ ఫుల్ఫిల్ చేసేసుకొని హ్యాపీగా ఉండాలనే సాటిస్ఫాక్షన్తో. మనం బ్రతకడానికి మనకు కొన్ని సదుపాయాలు కావాలి, ఆహారం కావాలి, కాస్త డబ్బు కావాలి, సంఘంలో కాస్తో కూస్తో మనకు ఒక గుర్తింపు కావాలి, అంతవరకు ఓకే. కానీ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనకి ఈ శరీరానికి ఉన్నటువంటి సంబంధం చాలా లిమిటెడ్. ఈ శాశ్వతంగా ఈ శరీరంలో ఉండలేం. ఎవరో ఒక వ్యక్తి 30 ఏళ్ళు ఉందనుకోండి, 30 ఏళ్ల క్రితం ఆ శరీరంలో ప్రవేశించాడు. ఇంకో 40 ఏళ్ళు బతుకుతాడు అనుకుందాం, 70 ఏళ్ళకి చనిపోతాడు అనుకుందాం, ఇంకో 40 ఏళ్ళు ఆ శరీరంలో ఉంటాడు. ఈ 70 ఏళ్లలో ఆ శరీరం ఎన్నెన్నో మార్పులు పొందుతుంది. కానీ ఈ 70 ఏళ్లలో ఆ వ్యక్తి నేను శరీరాన్ని అని ఊహించుకుంటున్నాడు మాయలో. కానీ ఆ 30 ఏళ్ల క్రితం తను ఒక ఉనికి 70 ఏళ్ళు అంటే 40 ఏళ్ల తర్వాత కూడా ఇంకా బ్రతుకుతాడు. అంటే ఆత్మ శాశ్వతమైనదండి. ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ శాశ్వతం, శరీరం అశాశ్వతం. ఈ అశాశ్వతమైనటువంటి ఈ శరీరాన్ని, ఈ శరీరానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కానీ, వస్తువుల్ని కానీ, సదుపాయాలని కానీ అపరిమితంగా ప్రేమిస్తే అది అటాచ్మెంట్. ఈ శరీరంతో మనకు సంబంధం ఉందన్నమాట వాస్తవమే. కానీ ఆ సంబంధం కేవలం 60, 70, 80, 90, 100 ఏళ్ళు మాత్రమే. కానీ ఈ శరీరాన్ని ఉపయోగించుకుని, ఈ మానవ శరీరం అనేటటువంటి ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని మనం ధర్మ మార్గాన్ని ఆచరిస్తే, భక్తి మార్గాన్ని ఆచరిస్తే మళ్ళీ ఇంకొక శరీరంలోకి ప్రవేశించకుండా మోక్షాన్ని పొందొచ్చు, భగవద్ధామానికి వెళ్ళొచ్చు, శాశ్వతమైనటువంటి వైకుంఠ లోకంలోకి వెళ్ళొచ్చు. అక్కడిక పుట్టుక చావు లేదండి, జనన మరణాలు లేవు, వ్యాధి లేదు, ఈ బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్, ఈ 4 ఉండవు అక్కడ. చావు లేదు, పుట్టుక లేదు, ముసలితనం లేదు, అలాగే వ్యాధి లేదు. అటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ మనం శాశ్వతమైనటువంటి స్పిరిచువల్ బాడీస్లో, ఆధ్యాత్మిక బాడీస్లో ఉండొచ్చు. ఆ శరీరాలు రక్తమాంసాలతో చేసినటువంటి శరీరాలు కాదండి. ఇప్పుడు ఈ శరీరం ఉంది, ఈ పొరను తీసేసామనుకోండి, లోపల మాంసపు ముద్ద ఇంకేం లేదు. మలమూత్రాలు, రక్తమాంసాలు, ఎముకలు ఇదే ఉన్నాయి లోపల శరీరం, అంతకుమించి ఇంకేం లేదు. ఎవరి శరీరం ఇదే ఇంగ్రీడియంట్స్. వాల్యూమ్ కొంచెం పెద్దది ఉండొచ్చు, చిన్నది ఉండొచ్చు. ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా లోపల ఉన్నది ఇదే, అవునా? అలా ఈ భౌతిక పదార్థాలతో, భూమి, జలము, నీరు, అగ్ని, వాయువు అంటే పంచమహాభూతాలు ఉంటాయి కదా, ఎర్త్, వాటర్, ఫైర్, ఎయిర్, ఈథర్, ఇలా పంచమహాభూతాలతో చేయబడినటువంటి ఈ తాత్కాలిక శరీరం మీద వ్యామోహం పెంచుకోవడమే అటాచ్మెంట్ అండి. కానీ ఈ శరీరం మనతో శాశ్వతంగా ఉండదు. ఉన్నంతకాలం ఏదో బాధను ఇస్తూనే ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేయాలి, పోషించాలి. సరే చేద్దాం, పోషిద్దాం. కానీ దీని మీద ఎక్కువ ఆసక్తి పెట్టుకోకుండా ఈ శరీరాన్నే వినియోగించుకుని మనం ధర్మ మార్గాన్ని ఆచరించాలి, భక్తి మార్గాన్ని ఆచరించాలి, విలువలు, వాల్యూస్, మోరల్స్, ఎథిక్స్, ప్రిన్సిపల్స్ని మనం అప్హోల్డ్ చేయాలి. అలా చేస్తే ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఇంకో శరీరంలోకి వెళ్లకుండా భగవద్ధామానికి చేరుకోవచ్చు. గురుజీ, మరి డిటాచ్మెంట్ గురించి మాట్లాడుకుంటే మనకి భక్తి మార్గాల్లో, భక్తి సాధనలో భాగంగా గృహస్థుది కూడా ఒక మార్గం చెప్పారు కదా. అవును. మరి గృహస్థు మార్గం చెప్పినప్పుడు డిటాచ్మెంట్ ఎలా వీలవుతుంది గురుజీ? ఉంటుందండి. ఇప్పుడు మాలాగా సన్యాసులు, నేను సన్యాసిని కదా, బ్రహ్మచారిని, ఇలా కాషాయం కట్టుకుని పూర్తిగా షేవింగ్ చేసుకుని ఇలా జీవితం అంతా ఒకే డ్రెస్ కోడ్తో, మినిమల్ ఫెసిలిటీస్తో బ్రతికే వాళ్ళు మన యూనివర్సల్ స్పిరిచువల్ హిస్టరీలో మైనారిటీ.
మీకు సమయం ప్రారంభం నుంచి అంటే సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇక సృష్టి అంతం వరకు చూస్తే గృహస్థ వైష్ణవులే ఎక్కువ ఉంటారండి. గృహస్థ భక్తులే ఎక్కువ ఉంటారు. ఎక్కువ అంటే ఏదో 60-40 అలా కాదండి, 99.9% గృహస్థ వైష్ణవులు ఉంటారు. ఏదో 0.1% సన్యాసులు బ్రహ్మచారులు ఉంటారు. అంటే వాళ్ళు భక్తి చేయలేదా? యుధిష్ఠిర మహారాజు, అంబరీష్ మహారాజు, పృథు మహారాజు, ధ్రువ మహారాజు, ప్రహ్లాద మహారాజు, ప్రియవ్రత మహారాజు, ఇలా గొప్ప గొప్ప మహావైష్ణవులు ఉన్నారు, మహాభక్తులు ఉన్నారు. ఈ భక్తులందరూ సన్యాసులు కాదండి, బ్రహ్మచారులు కాదండి, గృహస్థులే. వారికి భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లలు భార్యలు కాదండి, పెద్ద సామ్రాజ్యమే ఉంది, అంత పెద్ద బాధ్యత వారి నెత్తి మీద ఉంది. అయినా కూడా వాళ్ళు భక్తి మార్గాన్ని ఆచరిస్తున్నారు. ఇప్పుడు మీరు అన్నట్టు డిటాచ్మెంట్ ఎలా వస్తుంది? హౌస్ హోల్డర్ అంటే, గృహస్థులు అంటే వాళ్ళకి భార్య, పిల్లలు, భర్త, తల్లి, తండ్రి, తాత, ముత్తాత, అమ్మమ్మలు, నాయనమ్మలు, ఇంకా మనవాళ్ళు, మనవరాళ్ళు, ఇల్లు, కారు, బంగ్లా, ఫెసిలిటీస్, బ్యాంక్ బ్యాలెన్స్, ఇవన్నీ ఉండాలి, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉండాలి. అవన్నీ చేస్తూ కూడా మీరు భక్తి మార్గాన్ని ఆచరించవచ్చండి. ఇది వేరు కాదండి. ఇప్పుడు సరే, భక్తి మార్గం ఆచరించడం అంటే ఏమిటి? శ్రవణం, కీర్తనం, స్మరణం. చెప్పండి, మీ పరిభాషలో భక్తి మార్గాన్ని ఆచరించడం అంటే మీరు చెప్పండి ఏమిటి? ఏమేం చేయాలి భక్తులు? పూజ కార్యక్రమాలు చేయాలి, ఒక డివోషనల్ ప్రత్యేక తిథుల్లో పూజలు, స్పెషల్ గా ఫెస్టివల్స్, పండగలు, బాగుంది. ఇంకా ధ్యానం, ప్రతినిత్యం ధ్యానం, భజన కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, ఇదంతా భక్తి మార్గంలో భాగం. టెక్నికల్గా చెప్పాలి అంటే నవవిధ భక్తులు అంటారు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం, ఇలా నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. ఇదంతా భక్తి అనే అంబ్రెల్లాలో భాగాలన్నమాట. సరే, ఈ నవవిధ భక్తుల్ని చేసింది ఎవరో తెలుసా? అంటే ఈ సన్యాసులు, బ్రహ్మచారులు చేశారు, కానీ చాలా వరకు 99.9% గృహస్థ వైష్ణవులు చేశారండి ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ చేయడానికి ఒక శరీరం కావాలి కదా. ఒక కుక్క దేహంలోనూ, ఒక నక్క దేహంలోనూ, ఒక చీమ దేహంలోనూ, ఒక పిల్లి దేహంలోనూ, ఒక పక్షి దేహంలోనూ మనం పూజ చేయగలమా? శాస్త్రాలు చదవగలమా? వీరన్నట్టు ఆ ప్రత్యేక తిథుల్లోనూ, పండగ సమయాల్లోనూ ఉపవాసాలు చేయడం అని చేయగలమా మనం? అంటే మానవ శరీరంలోనే చేయగలమండి ఇవన్నీ. అంటే ఎవరో గజేంద్రుడు లాంటి వాళ్ళు చేసి ఉండొచ్చు, కానీ చాలా వరకు మానవ శరీరం ఉన్న వాళ్ళే భక్తి మార్గాన్ని ఆచరించగలుగుతారు. అంటే మానవ శరీరం లేని వాళ్ళలో కూడా భక్తులు ఉన్నారు. అది వేరే యుగం, అది ప్రత్యేకం, ఎక్సెప్షన్ అనమాట. కానీ సాధారణంగా మానవ జన్మ, మానవ శరీరం ఇంపార్టెంట్ అండి మనకి భక్తి మార్గాన్ని ఆచరించాలంటే. ఇప్పుడు ఈ మానవ శరీరాన్ని, దేహం మీకు లభించింది కాబట్టి దీన్ని రక్షించుకునే బాధ్యత మీకుంది. ఈ గృహస్థ ధర్మం ఉంది చూడండి, అందులో ఏం చేస్తారు? ఉద్యోగం చేస్తారు, తర్వాత డబ్బులు సంపాదిస్తారు, జీతం వస్తుంది, ఆ జీతంతో కుటుంబ సభ్యులందరినీ పోషిస్తారు, ఆహారం తింటారు, అవునా? ఇప్పుడు అది లేకుండా శరీరం పోదు కదా, శరీరం పనిచేయదు కదా. ఇప్పుడు సాధువులు రక్షింపబడాలి, వాళ్ళు వారి యొక్క సాధన మార్గాన్ని ఆచరించాలన్నా కూడా గృహస్థ వైష్ణవులే సాధువులను కూడా పోషిస్తారండి. ఒకప్పుడు పెద్ద పెద్ద సామ్రాజ్యాలు ఉన్నప్పుడు ఈ బ్రాహ్మణులు, సాధువులు, సన్యాసులు ఉంటారు చూడండి, వాళ్ళు ఎంత ముక్కు మూసుకుని తపస్సు చేసుకున్నా కూడా గృహస్థులు వారికి దక్షిణ ఇస్తారు, భిక్ష వేస్తారు. అలా గృహస్థులు వేసినటువంటి భిక్షని స్వీకరించి ఈ సాధువులు బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు ఏదో 1%, 0.1% ఉంటారన్నమాట జనాభా. 99.9% గృహస్థులు కాబట్టి వాళ్ళు వీళ్ళని కూడా పోషించేస్తారు, వాళ్ళ పిల్లల్ని పోషించినట్టు. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి. మరి వీళ్ళకి డిటాచ్మెంట్ ఎలా గురించి? అది మరి డిటాచ్మెంట్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు మీ యొక్క విద్యుక్త ధర్మాలను మీరు నిర్వహించాలి, కానీ ఈ శరీరం నాకు శాశ్వతంగా నాతో ఉండదు అని కాన్షియస్గా ఉండాలి. ప్లస్ ఎప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. మీరు కాన్షియస్గా ఉండొచ్చు, ఒక గంటకి మర్చిపోవచ్చు. అందుకే నిత్యం భాగవత సేవయ, ప్రతి నిత్యం మీరు భాగవతాన్ని చదివినా, విన్నా, ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి చర్చించుకుంటూ ఉన్నారనుకోండి, ఆ చర్చ వల్ల, ప్రతిరోజు గుర్తు చేసుకోవడం వల్ల ఆ డిటాచ్మెంట్, ఆ వైరాగ్య భావం వచ్చేస్తుంది మీకు. మీరు చేసే ప్రతి పనుల్లో ఒక వైరాగ్యం వచ్చేస్తుంది, అవునా? అంటే వైరాగ్యం అంటే బాధ్యత లేకపోవడం కాదండి. డిటాచ్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇర్రెస్పాన్సిబిలిటీ.
ఇర్రెస్పాన్సిబిలిటీ దాన్ని ఏమంటారు, బాధ్యత రాహిత్యం. ఉమ్, ఉమ్, అంటే విరక్తిగా ఉండడం అంటే బాధ్యత రాహిత్యం కాదు. డిటాచ్మెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇర్రెస్పాన్సిబిలిటీ. అలాగే రెస్పాన్సిబిలిటీ అంటే అటాచ్మెంట్ కాదు. ఉమ్. చాలా మంది రెస్పాన్సిబిలిటీ అటాచ్మెంట్ రెండు ఒకటే అనుకుంటారు. కాదు కాదు కదా, కాదు కదా. ఉమ్, మీరు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా అని అటాచ్ అయిపోకూడదు. ఇప్పుడు మీకు కంపెనీ మీకు ఒక కార్ ఇచ్చిందండి, ఉమ్, మీ స్టూడియో వాళ్ళు, టీవీ ఛానల్ వాళ్ళు మీకు ఏదో కార్ ఇచ్చారు, ఇక్కడ పంపించారు, ఎంత పంపించారు, మీరు ఇంటర్వ్యూ చేస్తారు, మీరు వెళ్తారు. ఉమ్, ఇప్పుడు ఆ కార్ మీది కాదు కదా, కంపెనీది కదా. ఉమ్, అంటే ఆ కారు మీద మీకు అటాచ్మెంట్ ఉండకూడదండి. ఆ కారులో ప్రయాణం చేయొచ్చు, కారులో కూర్చోవచ్చు, ఉమ్, ఆ కారులో ప్రయాణం చేయొచ్చు, ఆ కారులో డీజిల్ నింపొచ్చు, కూర్చోవచ్చు, కానీ ఈ కారు నాది అనుకోకూడదు. అవునా? ఉమ్, సరే, కారు మీది కాదు, సీట్ చింపేయచ్చా? స్టీరింగ్ వీల్ తీసేయచ్చా? ఆ కారు మీకు కంపెనీ ఇచ్చారు కాబట్టి, ఆ ఒక రోజుకి ఇచ్చారు కాబట్టి, ఆ ఒకరోజు ఆ కారుని సంరక్షించవలసినటువంటి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది. రెస్పాన్సిబిలిటీ ఉంది కానీ అటాచ్మెంట్ ఉండకూడదు. ఈ కారు నాది అనుకోకూడదు. ఉమ్, డిటాచ్మెంట్, కారుతో డిటాచ్మెంట్ ఉండాలి. ఇది నాది కాదు, ఉమ్, నేను వాడుకుంటాను కానీ, నేను ఉపయోగిస్తాను కానీ ఇది నాది కాదు అన్నటువంటి భావన ఉండాలి. అలాగే ఉపయోగిస్తున్నంతసేపు చాలా బాధ్యతతో ఉపయోగించాలి. ఆ కారుకి ఏమీ డ్యామేజ్ అవ్వకూడదు. అది అలాగే శరీరం కూడా మంది కాదు, ఉపయోగించుకోవచ్చు, కానీ బాధ్యతతో దీన్ని పోషించాలి. కానీ ఏదో ఒకరోజు నేను విడిచిపెట్టాలి. భగవంతుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు, మళ్ళీ ఆయనకి అప్పచెప్పేసేయాలి అంతే. అది wonderful. కారే కాదండి, శరీరమే కాదండి, మీరు ఏదైనా కూడా, ఉమ్, ఏది మీది కాదు, ఏది మీరు తీసుకురాలేదు, ఏది మీతో రాదు. కాబట్టి అవన్నీ మీ దగ్గర ఉన్నంతకాలం మీరు చక్కగా రెస్పాన్సిబుల్గా ఉపయోగించుకోండి. కానీ డిటాచ్మెంట్ మీది కాదు. వండర్ఫుల్ గురుజీ. ఇది